మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు రూట్ మార్చారు. ఏదో ఒక ప్రోగ్రాంతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ గీస్తున్నారు. అధికారమే లక్ష్యంగా వైసీపీకి దీటుగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. బాదుడుతో సభలు పెట్టి ఫ్యాన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో నిలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. కార్యక్రమాలు రూపొందిస్తోంది టీడీపీ. సెప్టెంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనుంది. ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ ప్రతి ఇంటిని టచ్ చేసేలా కొత్త కార్యక్రమం రూపకల్పన జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి వారానికి 5 రోజుల పాటు ఇందులో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనున్నారు. ఇప్పటికే బాదుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు పూర్తి చేసిన టీడీపీ మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 45 రోజులు సెప్టెంబర్ 1వ తారీఖున మనం ప్రారంభిస్తున్నాం. 3 రకాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఏదైతే బూత్ వారీగా రోజుకు 10 ఇండ్లు చొప్పున 25 రోజుల్లోనూ లేకపోతే 40 రోజుల్లోనూ అన్ని ఇండ్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో దీనికి సూపర్వైజ్ చేయాల్సింది యూనిట్ చేయాలి, క్లస్టర్ చేయాలి. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. రెండోది ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మనకుండే యూనిట్ వారిగా అంటే ముఖ్యమైనటువంటి
టౌన్స్ కానీ మేజర్ పంచాయతీలు కానీ మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 50-60 దాకా పెట్టుకున్నాం. ఈ 60 ప్లేసెస్లో పాదయాత్ర చేసి ఒక ర్యాలీ పెట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అదే మరి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ చైతన్యం కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి అదనంగా నేను కూడా ఒక 30 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఏదైతే బాధుడు కానీ ఇంకో పక్క ఇదేం కర్మ చేశామో ఆ ఫార్మాట్ కూడా ఫైనలైజ్ చేసుకొని నేను కూడా వస్తాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా వ్యవహరించేవారు. అంతా ఆయన భుజాలపైనే మోసేవారు. ఇతరులకు మోసే సామర్థ్యం ఉన్న బాధ్యతలు పెంచేవారు కాదు, పంచేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు ఆయన పనితీరులో హఠాత్తుగా మార్పు వచ్చింది. మొత్తం వ్యవహారాలను వికేంద్రీకరించారు. తాను చేయాల్సినవి మాత్రమే తాను చేస్తున్నారు. అందరికీ పని చెప్పారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలు, లోకేష్ పాదయాత్ర, మహిళా శక్తి, ఇసుక సత్యాగ్రహం వంటి కార్యక్రమాలతో ఇలా రాష్ట్రంలో ఏ మూల చూసినా టీడీపీ కార్యక్రమాలే జరుగుతున్నాయా అన్నంతగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకటి కొనసాగుతూ ఉండగానే మరొక ప్రచార కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా గందరగోళం లేకుండా నేతలంతా ఏదో ఒక కార్యక్రమంలో బిజీ అయ్యేలా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో టీడీపీ మాత్రమే సీరియస్గా రాజకీయాలు చేస్తుందా అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోవడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నాశనం చేయడం, ఈరోజు ఎక్కడికక్కడ ఉపాధి కానీ అన్ని దెబ్బతినే పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం. మంచి ఆదరణ వచ్చింది. ఈ 2 కార్యక్రమాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. నియోజకవర్గం ఇన్ఛార్జీలు అన్ని గ్రామాల్లో సందర్శించారు. నేను కూడా ఎన్ని నియోజకవర్గాలు వీరైతే అన్ని నియోజకవర్గాలకు వెళ్ళాను. ఇంకో పక్కన యువగళం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. 195 రోజుకు వచ్చాం. ఆ కార్యక్రమం కూడా ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్నా నిర్విరామంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మనం చూస్తే నిన్న కూడా యువగళం పాదయాత్ర జరుగుతూ ఉంటే ఎదురొచ్చి దాడులు చేయడం, మళ్ళా పోలీసులు మన మీద కేసులు పెట్టడం, అంటే వాళ్లే మన మీదకి వచ్చి దాడులు చేసి మనం ఏదైనా మాట్లాడితే ఆత్మరక్షణ కోసం ఇది తప్పు అని అంటే తిరిగి మన మీద కేసులు పెట్టే దౌర్భాగ్యం. గత ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత ప్రభుత్వ వేధింపుల కారణంగా కేడర్ లీడర్ చాలా వరకు సైలెంట్గా ఉండిపోయారు. వారందరినీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు. వరుసగా ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంటే ఏ పార్టీ కేడర్ అయినా కాస్త అలసిపోతారు. కానీ టీడీపీలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఊహించని పార్టీ అగ్రనేతలు కష్టపడుతూ ఉండడం, కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ ఉండడంతో అందరూ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తమ సహజ సిద్ధ నెమ్మదైన స్వభావాన్ని వదులుకుంటున్నారు. జనాల్లోకి వెళుతూ ఉంటుంటే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. భయపడితే అదే సమస్య అవుతుందని కేసులైనా సరే తిరగబడి కొట్టడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆత్మరక్షణ ధోరణిలో ఉండేవారు, ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవడానికి